ధైర్యం రా నీకు ఆ పిల్ల ముందు పెట్టిను నీకు ఆ పిల్లలో ఎక్కువ మూడు అమ్మ అదుపు అదుపు చూసుకో ఒక్క రెండు పెట్టాను నేను కాకపోతే నువ్వు చంపినవయ్యా చూసుకో గడేసుకోలేవా పర్లేదు నువ్వు చంపలేవా గడేసుకో ఇది ఫాలో అవచ్చుగా పంటకి వెళ్తుంది దానికి నేను ఇప్పుడు ఆ పిల్ల అది అక్కడే ఉంచుతాను నన్ను చంపాక నోరు మూసుకొని కూర్చో నా ఇష్టం నాది ఏంటి నన్ను చంపవద్దు అనుకుంటా అదే తీసుకెళ్ళు ఎవరిని తిక్కల ఇంత తిక్కల దాని పోయి అమ్మ ఆరే మరి బోధిస్తుంది అంటే రికార్డులు నరకాలి అని ఇచ్చి నిన్ను లేపితేనేమో మనుషులు కాదు నీ అమ్మ ముగ్గురు 3 రోజులు వేసుకున్నారు ఎట్టిగా కొడుకు నేనే కదా అరే కాగితంకో రెండే పెట్టు నీ చాయిస్ యువర్స్ చాయిస్ మై గాడ్ లేప్ న్యాయం పంట కాకపోతున్నాయి గడేసుకురాయి చాలా డిఫరెన్స్ జస్ట్ లేకపోతే కాదు సిటీలో కూడా కొంచెం డిఫరెన్స్ కనిపించడం క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ లుక్ చాలా న్యాచురల్గా ఉంది కానీ ఈ గ్లిమ్స్లో ఉన్న లుక్ ఏదైతే ఉందో ఇప్పుడు అంత న్యాచురల్గా అనిపించలేదు ఏదో ట్రై చేస్తున్న ఫీలింగ్ దగ్గర అడుగుతాం మరి ఆ రెండు లుక్స్ మధ్య డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తుంటే నా రెండు పాసిబిలిటీస్ అనిపించి అందులో మొదటిది ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు నేను నోరు పూసుకొని మాటలు చెప్పుకొని పోనీరా అంటే ఏం మమ్మీ పండగ కాదు ఎగ్గిరేది మా మీరే రండి అడవులు గడి మార్చుకోము ఎప్పుడన్నా అరేమే మీ పిల్ల నా కోసం చెప్పింది
ఆ పెళ్ళి డ్రెస్ ఇక్కడ ఆపుకుంటాను, మళ్ళీ పడిద్ది 6. ఆకులు పోయినాక ఏం చేసుకుంటే చెప్పు. ఇంకొక అయిందిలే అమ్మ పెళ్ళి. అమ్మది లేదు సొన్నం. ఆ? అదెందుకు మా నువ్వు రాని రే లేపు లేపు లేకుంటుంది నాపిల్ల ఏం పిల్లరే పిల్ల. లేపా వాడిని లేపా, మైండ్ లేదు. చూడలేదు. ఛీ, పిలో నిద్ర లేచి సింహ. పెట్టుమా రై సంపూరా పట్టేస్తా. పోనీ. ఐఫోన్లో ఈ లైవ్ మీటింగ్ ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దీన్ని ఎందుకు పెట్టారు అంటే దీని అర్థం ఏంటి? గాయ్స్ 1990లో స్టీవ్ జాబ్స్ ఒక కొత్త కంప్యూటర్ లాంచ్ చేశారు. దాన్ని వాళ్ళు ఐవాక్ అని పేరు పెట్టారు. అప్పుడు స్టీవ్ జాబ్స్ ఐ అంటే ఇంటర్నెట్ అని చెప్పారు. అదే టైంలో ఆయన ఐకి మరికొన్ని మీనింగ్స్ కూడా చెప్పారు. లైక్ ఇండివిజువల్, ఎక్స్ట్రాక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్, ఇలా ఐకి మరికొన్ని మీనింగ్స్ ఇచ్చారు. సో 2007లో యాపిల్ వాళ్ళు తొలి ఫోన్ లాంచ్ చేసినప్పుడు కూడా ఈ ఐను ఫోన్ మొదలు పెట్టారు. సో ఐ అంటే ఇంటర్నెట్. ఐఫోన్లో మరి ఇప్పుడు నువ్వు కూర్చుంటావు. తీసుకెళ్ళిపోద్ది. లేప్ పోరా, ఒరే అది కదరా సామె, వీడు చూడు ఇప్పుడే ఏం స్వార్థం అయ్యా మరి చెప్పు. ఇందాక నన్ను బూతులు తిట్టావుగా, చెంపలు పగులుతాయి. బాగా అయింది. అందులోగా రమ్మని నాకు ల్యాండ్ ఉన్నది. ఏంది సొన్నగా ఏంటి ఎవడు చేసుకుని కూర్చొని వాడే పడాలి. అది కూడా చూడు లేపి ఏ దవడలు పొగలున్నాయి. ఒకటే మమ్మీ గడిపెట్టుకో అది. ఒకటి మమ్మీ ఒక్కటేయాలి, అది లోపల పొంచుకోము. అది ఒకటి ఒకటి
హిస్టరీలోనే టాప్ 5 డేంజరస్ బ్యాట్స్మెన్స్. నెంబర్ 5 సంజు శాంసన్. నెంబర్ 4 రోహిత్ శర్మ. నెంబర్ 3 నెంబర్ 2 విరాట్ కోహ్లీ. నెంబర్ 1 చెప్పే ముందు మీరు ధోని ఫ్యాన్స్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అది ఆట. ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో. నెంబర్ 1 MS ధోని. మన ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ 5 మళ్ళీ అంచనే కలెక్ట్ చేసి వచ్చేది కావాలి. నిజంగా ఏంటి ఆట? ఒకరి తర్వాత ఒకరు ఉన్నారు. గడ్డ పెట్టుకునేది పంట లేపడ్రా నన్ను. ట్రైన్ అమ్మదే. ఓ రే చెప్పాను, ఫస్ట్ చెప్పాను అమ్మే అని ఆట. నేను చెప్పాక ముందే అన్నం చేస్తాను అన్నాను నేను. దాంతో గంపు పట్టి వెనక్కి పోయింది, తాపలే పడ్డాయి. నేను గంపు పట్టి వెనక్కి వచ్చింది. నువ్వేనా నీ అమ్మ చంపింది? నేను ఎట్లా గంపు నేను కూడా చంపకాంతను. చంపిందిరా, మళ్ళీ చంపిందిరా. ఒక్క ఎందుకనే ఉంచుకోకూడదు. నాది ఇంకొక 5 వచ్చిందమ్మా. అరే నీ 4 ఉన్నాయిరా బయట. 3 ఉన్నాయి. కింద కూడా ఒకటి ఉంది ఇక. ఒకటి సచ్చ ఒకటి ఉంది మళ్ళీ అది. 6. ఇది ఒకటేరా. 6 3రా. కాంతి వెళ్ళిపోయినట్టు. ఒకటి 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 పోయింది. ఇంకా నా కాయ చేస్తూ ఉంటుంది లైక్. ఇంకా చెప్పాను ఇంకా నా కాయ చావడమే. 4. 6. Can you guess where I'm from? Australia? No. America? No. England? No. Italy? No. Venezuela? No. Spain? No. ఎందుకు మంచి దూరం పోయినావు? What's the name? Hey, that's Iceland. I'm from India. Can you get ఒకటి plastic surgery scale అయిన celebrities ఎవరో ఇప్పుడు చూద్దాం. మరోవైపు వచ్చేసి అమిత్ జాక్సన్. ఈమె రోబోట్ 2.0 మూవీలో కూడా చూడొచ్చు. అయితే ఈ మూవీలో అయితే క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి. నెంబర్ 2 అనుష్క శర్మ. ఈమె కూడా ప్లాస్టిక్ సర్జరీ అయితే చేసుకుంది. ఈమె అయితే పీకే మూవీ టైం అప్పుడు లిప్స్ సర్జరీ అయితే చేసుకుందంట. సోషల్ మీడియాలో ఎక్కువగా రూమర్స్ రావడం వల్ల మళ్ళీ సర్జరీ చేసుకుని నార్మల్ గా మార్చుకుందంట. ప్లాస్టిక్ సర్జరీస్ ఫెయిల్ అయిన సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మరోవైపు వచ్చేసి అమిత్ జాక్సన్. ఈమె
అన్నిసార్లు చెప్పారని ఏంది ఒక పడదాం ఒర్రే ఒక్కటే నోటి ఇంకా ఒర్రే స్విచ్ ఏంది కాయ అరే